నెల్లూరు నగరాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా విముక్తి చేసేందుకు మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సుమారు 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నగరంలోని ప్రధాన కాల్వలను ఆధునీకరిస్తున్నారు. తాజాగా ఈ పనుల పురోగతిని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెల్లూరు నగరం ప్రతి ఏటా వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మంత్రి నారాయణ బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 12 ప్రధాన కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 8 కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయడమే మా లక్ష్యం అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేయడం మానుకొని నగరాభివృద్ధికి ఉపయోగపడే సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరీముల్లా, డివిజన్ ప్రెసిడెంట్ ఖలీల్ అహ్మద్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మోయినుద్దీన్, జనరల్ సెక్రటరీ రఫీ అహ్మద్ తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ఆధునీకరణతో నెల్లూరు లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద గండం తప్పుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే ఆయన వస్తాడు అయిపోయి సెట్ అయిపోయాడా నువ్వేం చెప్తుందేమో ఆడకపోవటం వీళ్ళు నెట్టుకోవటం చూసా అక్కడికి వెనకేనా సార్ అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.